నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గా కాకినాడకు చెందిన వైడి రామారావు నియామకం. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షునిగా తన సేవలను గుర్తించడంపై హర్షం. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయలక్ష్మి. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల కోసమే నేటి కేంద్ర ఆర్థిక బడ్జెట్తో పేదవాడికి ఒరిగేదేమీ లేదన్న సిపిఐ నేత తాటిపాక మధు. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ స్కూల్ చైర్మన్ గా కాకినాడకు చెందిన యార్లగడ్డ దశరథ రామారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షునిగా తాను చేసిన సేవలు గుర్తించి రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్గా నియమించారని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా తాను తలసేమియా బాధితుల కోసం ఎంతో రక్తాన్ని సేకరించినట్లు యార్లగడ్డ దశరథ రామారావు తెలియజేశారు. గత 9 సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ రెడ్ క్రాస్ చైర్మన్గా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మన కాకినాడ రెడ్ క్రాసు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రెడ్ క్రాస్ జిల్లా శాఖగా పేరు పొందింది. ఈ రోజున నాకు ఈ జిల్లా శాఖ అధ్యక్షుడిగా గౌరవంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖకు కూడా చైర్మన్గా ఎన్నికయ్యేటటువంటి అదృష్టం దొరికింది. అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 26 జిల్లాలు ఉన్నటువంటి రెడ్ క్రాస్లో ఈ యొక్క రాష్ట్ర శాఖలో 13 నూతనంగా ఏర్పడినటువంటి రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. అదేవిధంగా 13 పాత శాఖలు ఎప్పటి నుంచో పనిచేస్తూనే ఉన్నాయి. ఈ కొత్తగా ఏర్పడినటువంటి శాఖల్ని బలోపేతం చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమాన్ని మరింత బలమైనదిగా చేయడానికి గవర్నరు శ్రీ అబ్దుల్ నజీర్ గారి సారథ్యంలో అన్ని జిల్లాల యొక్క కార్యవర్గాల సహాయంతో రెడ్ క్రాస్ వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను.